ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న నవలను చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ నవలను రచించిన వారు శ్రీ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు. ఈయన ఈ నవలను బెంగాలీ భాషలో రచించారు. దీనిని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. ఇంతలో దుర్గ ఎక్కడి నుండో అడుగుల సవ్వడి కాకుండా పిల్లిలాగా వచ్చి గుమ్మంచాటున నుంచుని లోపలికి ఓసారి తొంగి చూసింది. ఇంట్లో వీళ్ళు పరాకుగా లేరని గమనించి అటువైపు వసారాలోంచి మెల్లిగా తప్పుకొని ముందు వసారాలోకి వెళ్ళింది. చావడిలోనికి వెళ్లే గుమ్మం తలుపు తోసి చూస్తే అది లోపల గొళ్ళెం వేసే ఉంది. ఇక్కడ వసారా ముందు నుంచోవటం సాధ్యం కాని పని. ఎండ కాళ్ళు అంటుకుపోయేటట్లుంది. అంచేత అక్కడి నుండి నెమ్మదిగా పనస చెట్టు కిందకెళ్ళి నుంచుంది. ఎండలో తిరిగి రావటం మూలంగా మొహమంతా కందిపోయింది. ఓణి కొంగున మాత్రం ఏమిటేమిటో మూట కట్టుకుని వచ్చింది. బయటి తలుపు తీసి ఉండి అమ్మ కనుక లోపల నిద్రపోతూ ఉన్నట్లయితే తాను కూడా మెల్లిగా లోపలికి వెళ్ళి కాస్త పడుకుందామని వచ్చింది. కానీ తండ్రి, ముఖ్యంగా తల్లి ముందర నుంచి ఆ గుమ్మాన ఇంట్లోకి వెళ్ళడానికి ధైర్యం లేకపోయింది ఆ పిల్లకి. ఇంటి ముందు ఉన్న పనస చెట్టు నీడని నుంచుని ఏం చెయ్యటానికి పాలుపోక దిగాలుపడి అటు ఇటు చూస్తూ ఊరుకుంది కాసేపు. తర్వాత ఇహ అక్కడే చతికిలపడి కొంగున మూట విప్పి ఎండిపోయిన ఎలుక జీడి గింజలు కాసిని పైకి తీసింది. వాటిని కాసేపు అలాగే చూసుకుంటూ కూర్చుని 1, 2 అంటూ లెక్క పెట్టింది. వాటిని 24 ఉన్నాయి. తర్వాత వాటిలో నుంచి ఓ 5 గింజలు తీసుకుని గచ్చకాయల్లాగా ఆడుకుంటూ, ఈ కాసిని అప్పు చేతికిస్తా, ఇవి బొమ్మల పెట్టెలో దాచుకుంటూ ఎంచక్కా ఉన్నాయో నిగనిగలాడుతూ, ఇవాళే చెట్టు నుంచి రాలి ఉంటాయి. ఇంకా నయ్యం అదృష్టం బాగుండి పెందరాళ్ళే వెళ్ళాను కనుక సరిపోయింది, లేకపోతే అన్నీ ఏ ఆవో తినేసేది. వాళ్ళ కర్రెవు మరీ ఒట్టి రాక్షసిది. ఎక్కడికి పడితే అక్కడికల్లా వెళ్ళి అన్నీ పొట్టను పెట్టుకుంటుంది. అప్పుడోసారి కాసిని తీసుకొచ్చాగా అవి ఇవి కలిపితే చాలా అవుతాయి అనుకోవటం మొదలెట్టింది. ఇవన్నీ బొమ్మల పెట్టెలో దాచుకుంటా అనుకుంది. ఆడుతున్న ఆట కాస్త కట్టిపెట్టి మళ్ళీ అన్నీ కొంగున మూట కట్టుకుంది. అంతలో మళ్ళీ ఏం బుద్ధి పుట్టిందో గాలికి జుట్టు రేగిపోతూ ఉంటే వీధి గుమ్మం దాటి సూటిగా ఎక్కడికో వెళ్ళిపోయింది దుర్గ. అప్పు వాళ్ళ ఇంటికి అల్లంత దూరంలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది. వసారాలో కానీ కిటికీ దగ్గర కానీ నుంచుంటే ఆ చెట్టు చిటారు కొమ్మలు కనపడతాయి. అప్పు అప్పుడప్పుడు ఊరికే అటుకేసి చూస్తూ నుంచునేవాడు. అలా చూస్తున్నప్పుడు ఏ దూరదేశాల కథలో ఎన్నెన్నో గుర్తుకొస్తూ ఉండేవి. ఆ దేశాలు ఏవో, అవి ఎక్కడున్నాయో తెలీదు. అవన్నీ వాళ్ళ అమ్మ చెప్పే కథల్లో రాజకుమారుల దేశాలు. బహుదూర దేశాల కథలు గుర్తుకు రావడంతో వాడి లేత మనస్సు చిలికినట్లయి ఎక్కడ లేని ఆనందం కలిగేది. నీలి మబ్బులే దూరమో, నీలి మైదానం ఎక్కువ దూరమో తెలియదు. ఇంకొకరిని అడగాలన్నా చేతకాదు. కానీ ఇవన్నీ తలంపుకు రావడంతో వాడి మనస్సు ఎక్కడికో తేలిపోయేది. కానీ చిత్రం, ఆ ఊహలు ఎంతో దూరాలు వెళ్ళి వెళ్ళి చటుక్కున మళ్ళీ అమ్మ పైకి మళ్ళేవి. అప్పుడు వాడి మనస్సు అమ్మ కోసం తహతహలాడిపోయేది. ఊహను తేలిపోయే దూరాలలో అమ్మ ఉండేది కాదు. ఇలా ఎన్నిసార్లయిందో. విశాల ఆకాశములో ఎక్కడో ఒకచోట గ్రద్ద ఒకటి గాలిలో తేలుతూ పోయేది. అది పోను పోను చిన్నదై నలుసంతై చివరికి తాటి తోపు చాటున మాయమయ్యేది. అది కనపడకుండా పోయే వరకు అటే చూస్తూ నుంచుని ఇహ ఒక్క పరుగులో వంట ఇంటి వసారాలోకి వచ్చి వాలేవాడు. పని చేసుకుంటున్న అమ్మను ఆ పళంగా వాటేసుకునేవాడు. అప్పు, అబ్బబ్బా ఏం పనిరా ఇది, ఉండు, అంట చేతులు కనపట్టల్లా, నా తండ్రివి కదూ, నా బంగారు కొండ కదూ, ఇదిగో చూడు నీకోసం చేపల కూర, నీకిష్టం కాదు, నా తండ్రి చక్కగా నా మాట వింటాడు కామా అంటూ బుజ్జగించేది. భోజనాలయ్యాక ఒకరోజు మధ్యాహ్నం పూట అమ్మ ఏ కిటికీ పక్కనో కొంగు పరుచుకుని పడుకుని చినిగిపోయిన కాశీదాస మహాభారత గ్రంథం తీసి రాగవరసలో చదివేది. ఇంటిపక్క కొబ్బరి చెట్టు మీద పాలపిట్ట కూసేది. అప్పు పలక మీద క చాలు దిద్దుతూ
తల్లి చదివే భారతం శ్రద్ధగా వినేవాడు. 2 ఆకులు సున్నం రాసి తేవే దుర్గా అనేది అమ్మ. ఆ పిడకలేరుకునే ముసిల్ది కైలాసానికి వెళ్ళిన కథ చెప్పవే అమ్మా అని అడిగేవాడు అప్పు. అదా, ఆ కథ ఇందులోంది కాదుగా, అన్నదా మంగళలోది అంటూ ఆమె మళ్ళీ తన చదువు కొనసాగించేది. అప్పు తల్ల దగ్గర చేరి ఆమె ముఖం 2 చేతులు పట్టుకుని నోటికి నోరందించి, అమ్మా నాకు కాస్త తమ్మ పెట్టవు అని అడిగేవాడు. తల్లి వాడి నోట తమ్మ అందించి, అబ్బా తెగ వగరురా, అది ఈ కవిరి మూలంగా, ఇలాంటి చచ్చు కవిరి తీసుకురాకండి అని సంతకెళ్ళినప్పుడల్లా చెబుతూనే ఉంటా, కానేం లాభం అనేది. కిటికీ అవతల వెదురుపదలకేసి ఇంకా అవతల దూరంలో అడవికేసి చూస్తూ మహాభారతం, అందులోనూ కురుక్షేత్ర యుద్ధం అలా తన్మయుడే ఆలకిస్తూ ఉండేవాడు అపు. మహాభారతంలో కల్లా వాడికి కర్ణుడి కథ ఎంతో బాగుండేది. కర్ణుడంటే వాడికి అదో రకం మమకారం. రథచక్రం భూమిలో దిగబడిపోయింది. దాన్ని పెకలించడానికి కర్ణుడు ప్రాణాలొడ్డి పెరుగులాడుతున్నాడు. నిరస్త్రుడు, అసహాయుడు, విపన్నుడైన కర్ణుడు వద్దు వద్దని వేడుకున్నా వెనక అర్జునుడు బాణం వదిలి చంపివేశాడు. అమ్మ నోట ఇది విన్నప్పుడల్లా వాడి పసిహృదయం కరుణతో నిండిపోయేది. ఎంత ఆపుకుందామన్నా కన్నీరు ఆగేది కాదు. కళ్ళు మూసుకునేవాడు. లేత బుగ్గల మీద నీరు ధారలు కట్టేది. మానవులకు దుఃఖంలో కన్నీళ్లు రావడంలో కూడా ఉండే ఒక విధమైన అలౌకికానందం వాడికి నవ చైతన్యంతో పాటు ఏదో నవ్యానుభూతి కలిగించేది. యథార్థ జీవన యాత్రలోని దైన్యంలో, కన్నీటిలో, మృత్యువులో, హతాశలో, వేదనలో మనుష్యులకు ఏ కరుణభావం కలుగుతుందో అదే కరుణభావం ఈ పాత పుస్తకంలో చిరిగిపోయిన పుటల మధ్య వాసనల్లోనూ, పాట చదివే అమ్మ తీయని కంఠంలోనూ వాడికి అనుభవానికి వచ్చి ఆ మధ్యాహ్నపు మండు టెండలో ఆ పసి చూపుకేదో జీవన యాత్రా మార్గం నిర్దేశమైనట్లు ఉండేది. పొద్దు పడమరకి తిరిగిపోతుంటే వాళ్ళమ్మ ఇహ లేచి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయేది. అప్పు బయటకి వచ్చి వసారా కటకటాల నానుకుని ఆ రావి చెట్టుకేసి చూస్తూ నుంచునేవాడు. చైత్రవైశాఖ మాసాల ఎండలకి రావి చెట్టు చివరలు దుమ్ము కొట్టుకొని ఉన్నట్లో, సాయంకాలపు నీరెండ చిటారు కొమ్మల్లో చిక్కుకుని కదలలేకపోతున్నట్లో కనిపించేది వాడికి. ఆ చెట్టుకేసి చూస్తున్న కొద్దీ వాడి మనసు ఎలాగో అయిపోయేది. కర్ణుడింకా ఎందుకో ఆ రావి చెట్టుకి అటువైపు ఎక్కడో దూరంగా అంతరిక్షపుడంచుల్లో ఈనాటికి భూమిలో కుంగిన రథచక్రంతో ప్రాణాలొడ్డి పెనుగులాడుతూనే ఉన్నాడు. రోజు తర్వాత రోజు, యుగాలు యుగాలుగా పెనుగులాడుతూనే ఉన్నాడు. కర్ణుడు మహావీరుడు. ఎవరికీ జాలి కలగదు. ఆ కరుణభావం సమసిపోనిది. యుద్ధంలో విజయి అర్జునుడు కాదు. అతడికి రాజ్యం లభించింది, మన్నన లభించింది. కానీ రథమెక్కి కూర్చుని విపన్నుడైన శత్రువుపై బాణం వేసి నాశనం చేసేశాడు. విజయుడు ముమ్మాటికి కర్ణుడే. మానవులకు ఎన్నటికీ ఆరని కన్నీట జాలి కలిగించి మానవుల వేదనానుభూతిలో మూర్తీభవించి శాశ్వతంగా ప్రకాశిస్తున్న కర్ణుడే విజయుడు. ఒక్కో రోజు మహాభారత గాథ వింటుంటే అందులో యుద్ధం అనే దాని గురించి బొత్తిగా తక్కువ రాశారని అప్పుకి తోచేది. ఆ వెలితి తీర్చుకొని ఆ యుద్ధం అనే దాన్ని గురించి ఆశ తీర్చుకోవడానికి ఓ ఉపాయం కనిపెట్టాడు. సన్నని వెదురుచువ్వతో విల్లు అమ్ము తయారు చేసుకున్నాడు. అది పట్టుకుని ఇంటి ముంగిలిలోకో వెనక వెదురు పొదల్లోకో అటూ ఇటూ తిరుగుతూ బాణం ఎక్కుపెడుతూ ఊహాకల్పనలో చుట్టూ కురుక్షేత్రం నిర్మించుకునేవాడు. తనలో తనే అనుకునేవాడు, ద్రోణుడొక్కసారి 10 బాణాలు వదిలాడు. అప్పుడు అర్జునుడు ఏం చేశాడు? ఒక్కసారే 200 బాణాలు వేశాడు. ఆ పైన అబ్బా ఎంత ఘోర యుద్ధం! బాణ పరంపరలతో దిక్కులు 4 చీకటైపోయాయి. ఎవరెన్ని బాణాలు వేస్తే తనకి తృప్తిగా ఉంటుందో అన్నన్ని ఊహించుకునేవాడు. కానీ అమ్మ చదివే కాశీదాస మహాభారతంలో వర్ణించిన యుద్ధ క్రమాన్ని మాత్రం తప్పేవాడు కాదు. ఇహ అర్జునుడు మళ్ళీ ఏం చేశాడు? డాలు కత్తి పుచ్చుకుని రథం మించి దూకాడు. అబ్బా, అప్పుడు జరిగిన యుద్ధం చెప్పతరం కాదు. దుర్యోధనుడు వచ్చాడు, భీముడొచ్చాడు. బాణాలతో ఆకాశమంతా అంధకారమయమైపోయింది. ఎక్కడా ఏమీ కనపడడం లేదు.
మహాభారతంలో రథికులు 18వ రోజులే యుద్ధం చేసి కీర్తి గడించారు. కానీ వాళ్లే ఈనాడు బతికి వస్తే కీర్తి సంపాదించడం ఇప్పుడంత సులువు కాదని తెలిసి వచ్చేది. పసివాడి కాంక్ష తీరే వరకు మాసాల తరబడి ఎడతెగకుండా యుద్ధం చేయడం మాటలేనా? ఎండాకాలం, వైశాఖ మాసం సగం గడిచిపోయింది. నీలమణి రాయి గారి నివేశనం వైపు అడవి చివర మధ్యాహ్న వేళ ద్రోణాచార్యుల వారు పెద్ద చిక్కులో పడ్డారు. కపికేతనుని రథం కంఠం మీదికి వచ్చేస్తోంది. కనురెప్పపాటులో గాంధీవంతో బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిపోతుంది. కురుసైన్యంలో హాహాకారాలు మిన్నుముట్టుతున్నాయి. ఇంతలో శాఖోటకవనాని కవతల నుంచి "ఏమిట్రా అపు అది" అని వినపడింది. అపు తుళ్ళిపడి ఆకర్ణాంతం ఎక్కుపెట్టిన విల్లును చటుక్కున వదిలేసి ఆ వైపు చూశాడు. అక్కడ వాళ్ళక్క ఆ అడవి మధ్య నిలబడి వాడికేసి చూసి కిలకిలా నవ్వుతోంది. అప్పు అటుకేసి చూడగానే "ఏమిట్రా పిచ్చి సన్నాసి, నీలో నువ్వు గొణుక్కుంటూ కాళ్ళు చేతులు ఎగరేస్తూ ఏమిట్రా అది" అంటూ దుర్గా ఒక్క పరుగున వచ్చి వాడి లేత బుగ్గ ముద్దెట్టుకుని "నువ్వొట్టి పిచ్చివాడివిరా, ఎక్కడో నీలో నువ్వు ఏమిటి గొనుక్కుంటున్నావు" అని అడిగింది. అప్పు సిగ్గుపడిపోతూ "పో, నేనేం గొనుక్కుంటున్నానేంటి" అన్నాడు. దుర్గా ఎలాగైతేనేం ఆఖరికి నవ్వాపుకుని "రారా నాతో" అంది. అప్పు చెయ్యి పట్టుకుని ఆ అడవిలోనికి తీసుకుని వెళ్ళింది దుర్గా. కొంత దూరం వెళ్ళాక నవ్వుతూ చేత్తో చూపిస్తూ "అవిగో చూసావా, ఎన్ని రామాఫలాలు పండాయో, వాటిని ఇప్పుడు ఎలా కోయటం చెప్పు" అని అడిగింది. "అవునే, చాలా ఉన్నాయక్క, కర్రతో దేంతో అయినా అందుకుని కొయ్యకూడదు" అన్నాడు అప్పు. "నువ్వులే, ఓ పని చెయ్యి, పరుగు పరుగున వెళ్ళి మన ఇంట్లో కొంకికర్ర పట్టుకురా, కొంకికర్రతో లాగి పట్టుకుని కోయవచ్చు చూడింకా మరి" అంది. "నువ్విక్కడే ఉంటావా? ఇక్కడున్నట్లు వచ్చేస్తా నేను" అన్నాడు. అప్పు కొంకికర్ర తీసుకొచ్చాక ఇద్దరూ కలిసి ఎంతసేపు ప్రయత్నించినా 4-5 పళ్ళ కంటే ఎక్కువ అందలేదు. చెట్టు చాలా ఎత్తుంది. చిటారు కొమ్మన ఉన్న పళ్ళు కొంకికర్రకి అందలేదు. "చాలే, ఇప్పటికి చాలే, పోదాం పద, స్నానానికి వచ్చినప్పుడు అమ్మని కూడా తీసుకొద్దాం" అంది. "అమ్మకైతే బాగా అందుతాయి. ఆ పళ్ళు నా చేతికిచ్చి ఈ కర్ర నువ్వు పట్టుకో." "ఒరే, అడ్డబాస పెట్టుకుంటావురా" అంది దుర్గ. నేలబారుగా ఉన్న ఒక పదమీది తీగలో తెల్లటి పూలు చూసి దుర్గ చేతిలో పళ్ళు కింద పెట్టి ఆ పూల గుత్తులు అందుకుని పూలు కోయసాగింది. "ఇలారా అని చక్కగా అడ్డబాస పెడతా నీకు" అంది. వాళ్ళ అక్కకి అలాంటి పూలు కోసుకొచ్చి అడ్డబాసలాగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. దుర్గ అడివంతా గాలించి ఇలాంటి పూలు ఎప్పుడూ తీసుకొని వస్తూ ఉంటుంది. అది వరకు చాలాసార్లు తమ్ముడికి ఇలాంటి అడ్డబాస పెట్టింది. కానీ వాడికి అది ఇష్టం లేదు. "నాకు అడ్డబాస వద్దు, ఏం వద్దు" అని చెబుదామని మనసులో అయితే వాడికి ఉంటుంది. కానీ అక్క భయంతో వాడు ఆ మాట పైకి చెప్పలేదు. అక్కకి కోపం తెప్పించడం వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎంచేతంటే అక్క తోటలు దొడ్లు తిరిగి రేగిపళ్ళు, జాంపళ్ళు, సీతాఫలాలు, మామిడికాయలు అన్నీ తీసుకొచ్చి వాటికి చాటుగా పెడుతూ ఉంటుంది. అవన్నీ అపథ్య వస్తువులని ఇంట్లో అయితే తిననియ్యరు కనుక అక్క మాటను కాదనగల నిబ్బరం ఉండదు వాడికి. దుర్గా ఓ రెమ్మ తుంచి దాని జిగురుతో ఓ తెల్లటి పువ్వును వాడి ముక్కుకి అతికించి తాను ఒకటి అతికించుకుంది. తర్వాత తమ్ముడి గడ్డం పట్టుకుని ముఖం తన వైపుకు తిప్పుకుని "ఎంత బాగుందో చూసావా? వాహా, చాలా బాగుంది, పద అమ్మకి చూపిద్దువు గాని" అన్నది. అప్పు సిగ్గుపడుతూ "వద్దక్కా" అన్నాడు. "రా, తీసి పారేసుకోకు, చక్కగా ఉంది." ఇంటికొచ్చి దుర్గ రామాఫలాలు వంట ఇంటి వసారాలో పెట్టింది. సర్వజయ వంట చేస్తూ వాటిని చూసి ఎంతో సంతోషంతో "అవి ఎక్కడివే?" అని అడిగింది. "ఆ నిమ్మ తోటలోనివి. ఎన్ని ఉన్నాయనుకున్నావమ్మా? రేపు నువ్వు వచ్చి కోస్తావా అమ్మా? ఎర్రగా ఇంత బాగా పండాయనుకున్నావు" అంది. దుర్గ చాటున ఉండకుండా ఎదురుకుండా వచ్చి "చూడు ఇంకా" అన్నది. అప్పు అడ్డబాస పెట్టుకుని అక్క చాటున దాక్కున్నాడు. సర్వజయ నవ్వుతూ "అరే, వీడికి ఇదేమిటే, ఇంకా ఎవరో అనుకున్నాను, గుర్తుపట్టలేదు నేను" అన్నది. అప్పు సిగ్గుపడి ముక్కున ఉన్న పువ్వు కాస్త చటుక్కున లాగేసుకుని "అక్క అతికించింది, వద్దంటుంటే" అన్నాడు. దుర్గ ఉన్నట్టుండి "రారా అప్పు, అదిగో ఎక్కడో డబడబల మోత వినిపిస్తోంది. కోతుల్ని ఆడించేవాడెవడో వచ్చినట్లున్నాడు, దా చప్పునరా" అన్నది.
ముందు దుర్గ, వెనకాల అపు ఇద్దరూ గబగబా ఇంట్లోంచి వీధిలోనికి పరుగు తీశారు. కోతి లేదు, ఏం లేదు. బొందిలి సీను జంగిడి నెత్తిన పెట్టుకుని మిఠాయి అమ్ముతున్నాడు వీధిలో. అతడి దుకాణం ఆ వీధిన ఉంది. ఇది కాక అతడు బెల్లం, ధాన్యం వర్తకం కూడా చేస్తూ ఉండేవాడు. కానీ పెట్టుబడి ఆట్టే లేకపోవడంతో ఆ వర్తకం ఏం కలిసి రావడం లేదు. అప్పటి నుండి నెత్తిన తట్ట పెట్టుకుని బంగాళాదుంపలు అవి అమ్మటం మొదలుపెట్టాడు. అది కలిసి రాకపోవడంతో కొన్నాళ్ళు జోల కట్టుకు తిరిగాడు. ఆ తర్వాత ఒకసారి హఠాత్తుగా సున్నపురాళ్ళు అమ్ముతూ ప్రత్యక్షమయ్యాడు. చేపలొక్కటి మినహా అతడు అమ్మని వస్తువు అనేదే లేదంటారు చూసిన వాళ్ళు. రేపు దసహరా, అంచేతనే ఇవాళే అందరూ సందేశ్ మొదలైన తినుబండారాలు కొని ఉంచుకుంటారు. సీను హరిహరరాయ్ గారి ఇంటి ముందు నుంచే వచ్చినా వాళ్ళ ఇంట్లోకి మాత్రం వెళ్ళలేదు. ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఏమీ కొనరని తెలుసు అతడికి. అయినా దుర్గా, అప్పు గుమ్మంలోకి వచ్చి నుంచోటం చూసి, ఏమిటి, ఏం కావాలా అని అడిగాడు. అప్పు అక్క ముఖం కేసి చూశాడు. దుర్గా వద్దులే అంది. సీను భువనముఖర్జీ గారింటికి వెళ్ళి నెత్తిమీదున్న జంగిడి దించేసరికల్లా ఇంట్లో పిల్లలంతా రొద చేసుకుంటూ వచ్చి అతడి చుట్టూ చేరారు. భువనముఖర్జీ బాగా కలవాడు. ఇంటి ముందు 5-6 ధాన్యపు పురులు, పాతర్లు ఉంటాయి. ఊళ్ళో పొలం పుట్ర విషయంలో కానీ, డబ్బు దస్కం విషయంలో కానీ అన్నేదారాయ్ తర్వాత అతడి పేరే చెప్పాలి. భువనముఖర్జీ భార్య పోయి చాలా కాలమైంది. అతడికి 3వ అన్న గారి భార్య వితంతువు. ఆమె ఇప్పుడు ఈ ఇంటికి యజమానురాలు. ఆవిడకు 40 ఏళ్ళు పైగా ఉంటాయి. ఆమె చాలా కటిక గుండెగల మనిషి అనే ఖ్యాతి కద్దు. ఆమె ఒక పాత ఇత్తడి పళ్ళెం మారకమిచ్చి సీను దగ్గర సందేశు, వాతాషు మొదలైన తినుబండారాలు దశమి పూజ నాటికని కొన్నది. జ్యేష్ఠశుద్ధ దశమి గంగాదేవి జన్మదినం. ఆ రోజున గంగను కొలిస్తే దశవిధ పాపాలను హరిస్తుందిట. భువనముఖర్జీ గారి పిల్లలు, ఆమె కొడుకు సునీలుడు అక్కడే నుంచుని ఉన్నారు. వాళ్ళకి తినడానికి ఏదో కొనిపెట్టింది. ఇంతలో అప్పుని వెంట పెట్టుకుని దుర్గా సీను వెనకాలే వాళ్ళ ఇంటికొచ్చి మెల్లగా మెల్లాలోనికి వచ్చి నుంచోటం చూసి ఆవిడ తన కొడుకు సునీల్ని, పోయి వసారాలో కూర్చుని తిను, దేవుడి ప్రసాదం ఇది, కింద పడిందంటే మైలపడిపోతుంది అంటూ మెడ మీద చెయ్యి వేసి త్రోసింది. సీను జంగిడి నెత్తినెత్తుకుని మరో ఇంటికి వెళ్ళాడు. రారా అప్పు, టును వాళ్ళింటికి ముందుకెళ్ళి చూద్దాం అన్నది దుర్గా. వీళ్ళు వీధి గుమ్మం దాటారో లేదో ఆవిడ మూతి విరుచుకుని, ఇంత వాపిరిగొట్టు పిల్లని ఎక్కడా చూడలేదమ్మా, తమ ఇంటి దగ్గరే కొనుక్కుని తింటూ కూర్చోరాదు, అదేం లేదు, ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తల్లి ఎంతో ఈ పిల్లలు అంతే, చచ అన్నది. దుర్గా అక్కడి నుంచి రాగానే అప్పుని సముదాయించే ధోరణిలో, సీను మిఠాయి అసలు బాగుండదురా పాడు, ఈ మాట రథోత్సవానికి నాన్న దగ్గర 4 కాన్లు అడిగి తీసుకుందాం, నీకు 2 కాన్లు, నాకు 2 కాన్లు, మన ఇద్దరం చక్కగా మరమరాలు కొనుక్కుని తిందామే అన్నది. కొంచెంసేపు అయ్యాక అప్పు ఆలోచించి రథోత్సవం ఇంకా ఎన్నాళ్ళుందే అక్క అని అడిగాడు. ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి తర్వాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు మీకు గనక పథేర్ పాంచాలి నవల నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.